సార్ మీరు? చెప్తే ఏమనుకుంటాడు ఎప్పుడు ఉండదు, చెప్తాం. ఆడు వినకపోతే ఆడు కర్మ అనుకుంటాం అంతే. అంటే అలా కాదు, ఇప్పుడు బాధ ఇస్తున్నప్పుడు మనకు తెలిసిపోద్దండి. ఒకవేళ నేను చెప్పింది తీసుకోకపోయినా ఐఎమ్ ఫైన్, ఆయన రైట్. ఎందుకంటే బ్రహ్మాండం తీసు అక్కడ మనం చెప్పేది కూడా ఉండదు. చాలా బాగా అద్భుతంగా తీసేవాడి దగ్గర డిస్కషన్ ఉండదు. డిస్కషన్ ఎవరు చేస్తున్నాయి సార్ ఇలా చేయొచ్చా, అలాగే ఇది ఓకేనా అడుగుతాం అంతే. వద్దు ఇది బెటర్ అని అంటే అది అయిపోయింది దాంతో అంతే. మీరు ఇంకా దాని మీద ఏం పెద్ద కొన్ని అసలు ఫస్ట్ నుంచి చండాలంగా తీస్తున్నాడంటే అసలు ఆడు చెప్పడం వేస్ట్ అని వదిలేస్తాం. కానీ ఫిలాసఫీ బ్యాడ్ కదా సార్. ఏది ఇదే ఆయనకి ఏదో రకంగా నయ్యన్ను భయ్యన్ను చెప్పి ఎన్టీ రామారావు గారు పాత జోక్ మీకు తెలుసు, అదే సేమ్. ఆడు దాంతో పోతాడు. మనకి అసలు నాకు నేను జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నాకెందుకు ఆ హీరో కథ అన్నవాడు ఫస్ట్ ఆయన ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ తెలిసి ఒప్పుకున్నాడు, వాళ్ళకి లేని దొరకదు మనకెందుకు అదే అనుకుని సినిమా చేస్తున్నారు కదా. అవును, ఒక్కోసారి చెప్పడం కొందరు బాగా చెప్తారు, తీత బాగుండదు. కొందరు కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ ఫెంటాస్టిక్ టేకింగ్ ఉంటుంది. అవును, స్క్రీన్ మీద బ్రహ్మాండం, చాలా బాగా విజువల్. సో అంటే సినిమా అంటే విజువల్ నరేషనే కదండి. కాబట్టి కథ ఇంతున్నా దాన్ని బాగా తీయగలిగితే, తేజ గారు వాళ్ళు ఉన్నారు, చిన్న సింపుల్ గా రాసుకుంటారు. వర్మ గారు ఆయన అంటే వర్మ గారు ఇంకా దానిలో జీనియస్ అనుకోండి అసలు. అంటే మీరు ప్రజెంట్ మీ పేరు ఎక్కువ బజ్జిలో ఉంది బాపు సినిమాతో. అంటే బ్రహ్మాజీ గారు చాలా యాక్టివ్ గా ప్రోయాక్టివ్ గా కూడా సినిమా గురించి మాట్లాడడం, సినిమా చూడండి మీ అందరూ అని చెప్పడం. ఇప్పటి వరకు బ్రహ్మాజీ గారి కెరీర్ లో అది ఎప్పుడు జరగలేదు. ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం. సినిమా చేస్తాం, బట్ ఈ సినిమా ఏంటంటే ఇట్స్ వెరీ స్మాల్, వాట్ యు కాల్ రూటెడ్ గ్రౌండెడ్ విలేజ్ స్టోరీ. స్టార్లు ఎవరు లేరు. నోన్ అంటే ఆమెని గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ఇప్పుడు అదే ఆయన కొత్తగా చేస్తారు, బలగం సుధాకర్ రెడ్డి. అవును. సో ఇప్పుడు ఇలాంటి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు నాలంటాడు ఏదో చేయాలి. నాకు కథ కూడా నచ్చింది, కొత్తగా ఉంది. సో అందరం 4-5 మెయిన్ క్యారెక్టర్లు. సో కొత్త ప్రయోగం, కొత్త థాట్. సో దాన్ని మనం ప్రయత్నం చేయాలి కదా. అంటే కొత్త థాట్ అని మనం అనుకోవడానికి ఈ రైతులు ఆత్మహత్యలు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అండి. గవర్నమెంట్ ఫేస్ చేస్తున్నాయి, రైతులు ఫేస్ చేస్తున్నారు. అది బిగినింగ్ ఆఫ్ ద పాయింట్ అండి సినిమా, అంతే బిగినింగ్ అంతే. దాని మీద రైతులు వాళ్ళ అలాగేమన్నా సెంటిమెంట్ సినిమాలు అయితే రైతు బాధలు చెప్పే సినిమా కాదు ఇది. సో కన్నీళ్ళ సినిమా కాదు, కాదు సరదాగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంటుంది అంతే తప్పించి కన్నీళ్ళ సినిమా కానే కాదు. అంటే బాపు అనే సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద. ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు. బట్ బాపు తెలంగాణలో ఫాదర్, నాన్నగారు బాపు అంటే. సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఈవిడ పత్తి రైతు, నా క్యారెక్టర్ అడుగు 2 ఎకరాలు ఉంటాయి, పత్తి వ్యాపారం అనమాట మీది. అప్పులు ఉంటాయి ఊర్లో, అప్పులు తీర్చాలి. ఈ 2 ఎకరాల పొలం అదే చేతికి వచ్చాక పంట మీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ పంట రాదు, వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోద్ది. అప్పుడు సూసైడ్ చేసుకుందాం నాకు చిన్న థాట్ వస్తుంది, ట్రై చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఫాదర్ నువ్వెందుకురా పోవడం అంటే, సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇస్తుంది రైతులకి, 5 లక్షలు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ ఊర్లో ఎవడో చేసుకుంటాడు, అడిగి వచ్చింది అది విని వీడు కూడా ట్రై చేస్తాడు. కుదరదు, ఫెయిల్ అయితే ఫాదర్ నేను పోతాను నువ్వేందుకు అలాగే 2-3 ఏళ్ళ దగ్గరికి వస్తుంది ఆ ఏజ్ అని కన్విన్స్ చేస్తాడు. అక్కడి నుంచి ఏమైంది, పోయాడా పోతాడా ఏమైంది అన్నది మీ క్యారెక్టర్. అది మన ఫాదర్ పోతాడన్నది మా ఫాదర్. మీరేంటి? నేను రైతుని, పత్తి నాకున్న 2 ఎకరాలు పోయే నాయే. మా నాన్న అంటాడు నాతో, బాపు అన్న, మా బాపు నాన్న ఎవరే నువ్వెందుకురా, నీకు చాలా ఏజ్ ఉంది, రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, పిల్లలు చేయాలి, నువ్వు నీకు చాలా లైఫ్ ఉంది, నాది ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుందని మా బలగం మన సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పొద్ది అన్నమాట. నేనే పోతానురా అంటాడు. ఓకే, అక్కడి నుంచి ఆ సినిమా ఏమైంది అనేది చిన్న కొంచెం ఫన్నీగా తీసుకెళ్ళి. అంటే ఈ మధ్య బలగం సినిమా వచ్చిన తర్వాత అండి, ఆ మధ్య కేసీఆర్ అని ఆ రాకింగ్ రాకేష్ సినిమా చేశాడు. ఆ గ్రూప్, ఆ బ్యాచ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి.
ఇన్ జనరల్ గా. లేకపోతే బలగం ముందు ఇలాంటివి ఎప్పుడో మనం మా భూమి అని అవన్నీ ప్యారలల్ సినిమా లాగా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలు జనం చూడడానికి చెప్పింది ఇంట్రెస్టింగ్ గా ఉంది మీకు పాయింట్, చాలా బాగుంది. దాని ముందు బలగానికి దీనికి అసలు సంబంధం లేదుగా. అవును, సంబంధం కథగా సంబంధం లేదులేండి, అదంతా ఆచారాలు సంప్రదాయాలు. ఇది ఎంటర్టైన్మెంట్ బేస్ లో చిన్న డార్క్ హ్యూమర్ ఉంటది, చిన్న థ్రిల్లింగ్ ఉంటది. అలాగా ఏంటి సార్ మిమ్మల్ని ఇన్ని సినిమాలు చేసిన ఒక సీనియర్ యాక్టర్ ని, ఇన్ని హిట్ సినిమాలు యాక్ట్ చేసిన ఒక స్టార్ ని అంత బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్, అసలు ఆ కంటెంట్ అది అక్కడ, దట్ ఈస్ వేర్ రియల్లీ ఇట్ ఇంట్రెస్టెడ్ మీ, మిమ్మల్ని అడగడం కోసం అని చెప్పి. ఏముంటుంది అంతలాగా మీరు ఇన్స్పైర్ అయ్యి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్ క్యారెక్టర్లు నేను చేయలే. ఫాదర్ క్యారెక్టర్లు అంత రియలిస్టిక్ కాస్ట్యూమ్ వేసుకుని మేకప్ లేకుండా చిన్న గ్రౌండెడ్ గా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ రావట్లేదు నాకు. అది చిన్న ఇమేజ్ కూడా మారుతుంది. అటువంటి చేయాలి నాకు ఇంట్రెస్ట్. సో అన్ని కథ బాగుంది. సో దాని బడ్జెట్ లేదంటే దానికి రెమ్యునరేషన్ లేకుండా నేను చేసే యాక్చువల్గా సినిమా. అవునా? అంటే సినిమా హిట్ ఆడితే డబ్బులు తర్వాత సంగతి ఇమ్మని చెప్పి అంతే. అందుకని ఆడించే పనిలో ఉన్నారు మీరు. డెఫినెట్ గా. అంటే ఇప్పుడు సినిమా చూడండి ఇది మంచి సినిమా అని చెప్తే ఆడియన్స్ జనాలు థియేటర్కి వచ్చే రోజులా సార్ ఇవి? అంటే ఒకసారి చిన్న సినిమాలకి ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ట్రాఫిక్ దగ్గర లేకపోతే ఎక్కడో ఒక 10 పోస్టర్లు ఉంటాయి. అందులో ఇలా చూసుకుంటుంటే ఒక పోస్టర్ దగ్గర ఆగుద్ది లుక్, కొత్త డిజైన్ బిలా ఉంది, స్ట్రైకింగ్, ఎవరో ఆర్టిస్టులు అచ్చా బ్రహ్మాజీ బట్ డిజైన్ బాగుంది దగ్గర ఆగుతాం. ఆడ ఎవడ అసలు తెలియనోడైనా సరే పోస్టర్ డిజైన్ చాలా బాగుందని చూస్తాం. అవునండి. ఏ సినిమాను కూడా అడుగుతారు ఎవరు ఏంటన్నది. దాని తర్వాత చూసి మర్చిపోతాం. దాని 2-3 పోస్టర్లు రిలీజ్ అవుతుంటే ఈ సినిమా బిలో ఉందా డిజైన్స్ అని చిన్న ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత టీజర్ బాగుంది అనుకోండి, అప్పుడు ఆడియన్స్ ఈ సినిమా చూద్దాం అనుకుంటారు, ఇదేదో కొత్తగా ఉంది బిలే పాయింట్ అని చిన్న డిసైడ్ అవుతారు. ఆ తర్వాత రిలీజ్ సో మార్నింగ్ షో కొంతమంది వస్తారు, నిజంగా బాగుంటే వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. మౌత్ టాక్, దాంతో చిన్న సినిమా బతుకుద్ది అంతే. అప్పుడు రివ్యూలు కూడా దానికి తగ్గట్టుగా బాగుంది సినిమా చూడండి, మంచి ప్రయత్నం, సరదా కాలక్షేపం అయింది, లేకపోతే ఎమోషన్ బాగుంది అని చిన్న మంచి 4 వాక్యాలు రాస్తే దాన్ని చూసి మళ్ళీ జనాలు పెరుగుతారు. ఇది జరిగేది మామూలుగా. ఇప్పుడు మేము రెండిట్లో పాస్ అయిపోయాం. పోస్టర్ డిజైన్ అందరూ బాగున్నాయి అన్నారు, కొత్తగా ఉన్నాయి అన్నారు. టీజర్ బాగుందని మొత్తం హోల్ ఇండస్ట్రీ నాకు అందరు డైరెక్టర్లు ఫోన్ చేసి చెప్పారు. 2-3 డైరెక్టర్లు సినిమా చూపించడం జరిగింది, వాళ్ళు చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఇది మంచి నైస్ అని చెప్పారు. పెద్ద డైరెక్టర్లు అండి చూసిన వాళ్ళు. మన తరుణ్ భాస్కర్ చెప్పారు, ఏలేటి చంద్ర, అంటే ఆ కైండ్ ఆఫ్ మూవీస్ డీల్ చేసేవాళ్ళు, రియలిస్ట్ ఆయన ఒపీనియన్ కోసం చూపిస్తే వాళ్ళిద్దరికి బాగా నచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851